దీన్ని మనం పాజిటివ్గానే చూడాలండి. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 1994 నుంచి వెళ్ళి కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిరంతరంగా ఇప్పుడంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు నిరంతరంగా ఒక్కొక్కసారి ఉత్తృత స్థాయిలో ఒక్కొక్కసారి కొంత తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ అంశం మీద నిరంతరం ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ విషయం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే నేను ఈ ఏబిసిడి వర్గీకరణ జడ్జిమెంట్ ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇది 94లో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కాకతీయ యూనివర్సిటీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మేము 96లో స్టార్ట్ చేయడం జరిగింది. 95-96లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. మాకు మందకృష్ణ మాదిగ యొక్క పాదయాత్ర, మందకృష్ణ మాదిగ యొక్క ఇన్స్పిరేషనే మేము కాకతీయ యూనివర్సిటీ మేము ప్రొఫెసర్స్ పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. అంటే ఒక కోరిక న్యాయబద్ధమైంది, దానిలో వాస్తవాలు ఉన్నవి, మనం అడిగిన దాంట్లో కొంత బలం ఉన్నది అన్నది ఎంఆర్పిఎస్ లేదా ఏబిసిడి వర్గీకరణ ముందు తీసినప్పుడు తెలంగాణ కూడా అనేక రంగాలలో అన్యాయం జరుగుతున్నది, వివక్షత ఉన్నది. ఏవైతే వాళ్ళు ఏబిసిడిల కోసం వివక్షత వ్యతిరేకంగా పోరాడుతున్నారో అదే వివక్షత తెలంగాణ ప్రాంతం మీద ఉన్నదని కూడా మేము అనుకున్నాం. అయితే మాకు కొంత ఇన్స్పిరేషన్ అప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగ నుంచి ఈ ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. ఇదొక అంశం అయిపోయింది. అయితే ఈ ఏబిసిడి వలన అన్నది ఇంతకుముందే కొన్ని రోజులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది. అంతిమంగా కోర్టులు స్టే ఇవ్వడం దాని తాత్కాలికంగా అంటే ఇప్పుడు మళ్ళీ ఈ జడ్జిమెంట్ కూడా ఆపేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే ఇది ఒక విధంగా భావ ఉద్రిక్తలకు సంబంధించిన విషయం. అటు మాదిగలకు ఏ విధంగానైతే ఆనందం కలిగిస్తుందో రెండవ వైపు మాలలకు మాత్రం కొంత మనస్తాపం కలిగేయడం, వాళ్ళకు కొంత దీని మీద కొంత ప్రతిక్రియ కూడా వాళ్ళు వెలుగుచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే ఈ కోరికలో బలం ఉన్నదా లేదా అని మేధావులుగా మిగతా వర్గాలు సామాజిక వర్గాలలో చాలా మటుకు ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటాన్ని అది నైతికంగా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు కరెక్ట్ పోరాటం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నదో ఒక సామాజిక వర్గము నిత్యము మిగతా సామాజిక వర్గాల నుంచి వెలువడినటువంటి అనేక విధాలుగా అన్యాయాలకు గురి అయినప్పుడు ఆ అన్యాయాలను నుంచి బయటికి రావడానికి ఆ వర్గం అంటే ఎస్సీ వర్గానికి మొత్తానికి ఆయన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది తర్వాత కొంతకాలం తర్వాత దాని నుంచి మళ్ళీ వచ్చిన డిమాండ్ ఏంటంటే ఈ ఎస్సీ వర్గాలలో కూడా ఉపకులాలు చాలా ఉన్నాయి. ఈ షెడ్యూల్ కులాలు అయితే ఏవైతే మనం అంటున్నామో దీంట్లో దాదాపుగా 45 నుంచి 50 కులాలు ఉన్నాయి దాదాపు. అంటే అలా మాదిగాని మనం పెద్ద ఎత్తున కనబడేప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న కులాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని కులాలలో కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ అంతకుముందే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది. ఏబిసిడి అని చేసి ఒక్కొక్క మాలను ఒక వర్గంలో పెట్టారు, ఒక కేటగిరీలో పెట్టడం, మాదిగలో తర్వాత మిగతా వాళ్ళని కొన్ని వర్గాలకు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు దాదాపుగా నాకు తెలిసిన మటుకైతే అటు కేంద్ర ప్రభుత్వం కానీ మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయడానికి ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ యునానిమస్ గా బిల్లు పాస్ చేసి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. ఏబిసిడీలు మీరు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కావాలి కాబట్టి రాజ్యాంగం యొక్క ఇది ఇక్కడ చట్టాలు అవసరం కాబట్టి చేయమని కూడా పంపడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాళ్ళు జరిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా చూసుకున్నప్పుడు మాదిగల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర ప్రాంతం తీసుకుంటేనే అక్కడ కొంత మాలల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతం అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మాదిగల సంఖ్య మాలల సంఖ్య ఎక్కువ. కాబట్టి ఇక్కడ రాజకీయ పరంగా కానీ లేకపోతే పరంగా ఏ పార్టీ కానీ దీన్ని అమలు చేయడానికి వెనుకపోయే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు పార్టీలు ఉంటాయి. తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లియర్ చేసింది. అంతకుముందే అన్ని పార్టీలు కూడా దీనికి ఒక అంగీకారం తెలపడం జరిగింది. మీకు కట్టుబడి ఉంటాం, మీరు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ చట్టం అమలు చేసేటప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ఈ ఉపకులు అంటే మొత్తం ఎస్సీ పాపులేషన్ ఎంత ఉన్నది, ఎస్టీ పాపులేషన్ లో కూడా మాదిగ వర్గం ఎంత ఉన్నది, మాల వర్గం ఎంత, ఇంకా అనేక వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల యొక్క సంఖ్యను ఖచ్చితంగా తీసుకోవాలి. దానికోసం ఒక కమిషన్ వేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వే చేసి
ఏ ఏ ఉపకులానికి ఎంత సంఖ్య ఉన్నది, ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తూ ఈ ఈ ఉపకులాలలో అన్ని వర్గాల వాళ్ళను కూడా కూర్చునబెట్టి ఒక విధమైన సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ప్రకారం మీ ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం మేము ఈ విధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తాం, ఈ విధంగా మేము ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా అంతకుముందు మేము ఏదైతే అమలు చట్టాలను పాస్ చేసినామో అసెంబ్లీలో దాన్ని చేయబోతున్నామని అన్ని వర్గాలను కూర్చుండబెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తాను, ఇది రెండు ప్రధాన వర్గాల మధ్య ఒక విధమైన ఇది ఉద్రిక్తత, ఒక విధమైన ఎమోషన్ ఘర్షణలకు కూడా దారి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ఉధృతంగా ఉన్నప్పుడు అటు మాల వర్గం ఒక దగ్గర విడిపోయి, ఇటు మాదిక వర్గం విడిపోయి అనేకమైన ఘర్షణలు జరగడం, అంటే భౌతిక దాడులు జరగకపోవచ్చు కానీ అనేక విధాల చర్చలు జరగ ఒక విధమైన విభేదాలు రావడం, వైమస్యాలు పెరిగింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కానీ బాధ్యత ఏమున్నదంటే అందరినీ కూర్చునే ఇది ఫైనల్ అయింది. సుప్రీంకోర్టు కూడా దీనికి 6(1) ప్రకారం ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. కాబట్టి ఏదైతే అమలు చేసే క్రమం ఉంటుందో అమలు చేసే క్రమంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞత ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి రాజకీయ అతీతంగా, ఎందుకంటే ఇది వాళ్ళ ప్రధానంగా ఏబిసిలకు సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన విషయం కాబట్టి దానిలో ఎటువంటి పొరపాటు రాకుండా, ఎటువంటి మధ్య రకరకాల వివాదాలు తలెత్తకుండా ఒక ముందు జాగ్రత్తగా నా ఉద్దేశం అయితే వీళ్ళు అఖిల పార్టీ సమావేశం పెట్టాలి. లేకపోతే అసెంబ్లీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా అవసరమైతే అసెంబ్లీలో ఒక సెషన్ పెట్టి జడ్జిమెంట్ వచ్చింది, దీన్ని ఏ విధంగా మనం అమలు చేస్తాం అంటే దీనిలో అన్ని పార్టీలు కూడా కలుపుకోవాలి. ఏ పార్టీ కూడా దీన్ని ఎక్కువ తక్కువ కాదు, లేకపోతే దీనిలో వాళ్ళు వ్యతిరేకత లేదు, ఒక అనుకూలంగా అన్ని నాకు తెలిసిన పార్టీ కూడా దీన్ని. పాపిరెడ్డి గారు, రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ మీద ఈ యొక్క ప్రభావం ఏమైనా పడేది ఉంటుందంటారా? తెలంగాణ ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ ప్రభావం ఏమైనా పడే ఉంటుంది? అయితే ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకైతే ఈ చట్టం అనేది కేవలం ఉద్యోగాలు, అడ్మిషన్స్ అంటే ప్రవేశాలు, అంటే కాలేజీల ప్రవేశాలు, ఉద్యోగాలకు కొన్ని విషయాలకే పరిమితమైనట్టుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ చట్టసభలకు కానీ మిగతా రిప్రజెంటేటివ్స్ కూడా దానికి ఉన్నదా లేదా అనేది క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు బీసీలలో కూడా ఏబిసిడి ఉన్నది. ఏబిసిడి ఉన్నప్పుడు కూడా బీసీలలో ఏ ప్రత్యేక వర్గానికి సెపరేట్ లేదు. అట్లనే నేను బహుశా అనుకుంటాను ఏబిసిడి అనేది కేవలం ఉద్యోగాలు, తర్వాత అడ్మిషన్స్ అంటే కాలేజీలో కానీ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ కానీ మిగతా విషయాలకి సంబంధించింది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆ విషయంలో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం మిగతా అన్ని పార్టీలను అందరూ కలిసి ఒప్పుకొని రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇదే తీర్పులో రిజర్వేషన్ కోర్టు అమలు చేయడానికి అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుకుని దాని. అదే పాపిరెడ్డి గారు, రాజకీయ పరంగా ఏమైనా చిక్కులు వచ్చే అవకాశం కనబడుతుందా? రాజకీయ పరంగా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం చూసినాం ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలప్పుడు ఇదే సేమ్. ఇప్పుడు ఆంధ్ర పాలక వర్గాలు విడిపోతారు అనుకున్నారు, ఏది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు. కాబట్టి వాళ్ళ యొక్క అనేకమైన వాళ్ళ యొక్క ఎత్తుగడలు కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ అవన్నీ కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విడిపోతున్నది ముందుకు రావడం జరిగింది. ఇవాళ కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మాలలకు కొంత వాళ్ళు ఒప్పుకోకుండా కొంత లాభం ఉన్నది. ఏంటంటే ఈ ఏబిసిడి లేకుంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య వాళ్ళ మైనార్టీ అయినప్పటికీ, తక్కువ సంఖ్య ఉన్నప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు మాలలో ఎక్కువ ఉంటారు. తర్వాత అవేర్నెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నది, అడ్వాన్స్మెంట్ కూడా ఎక్కువ ఉన్నది వాళ్ళు. అంటే మీద కులాల కన్నా కూడా మాల కులం యొక్క అడ్వాన్స్మెంట్ ఈ ఎస్సీ వర్గంలో ఉన్నది ముందున్నది. కాబట్టి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ తర్వాత వాళ్ళకి కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది, దీనిలో కూడా కొంత కోట మాలకు వస్తుంది, కొంత కోట మాదకి వస్తుంది, కొంత కోట మిగతా ఉపకులాలకు వస్తుంది. కాబట్టి ఆ మేరకు వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడేమో టోటల్ వర్క్ ఉదాహరణకు 15% ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది. ఈ ఎస్టీ 15% కూడా వాళ్ళ మాల పిల్లలకు వచ్చే అవకాశం ఉండేది, అడ్మిషన్ కానీ లేదా ఉద్యోగాలు కానీ. ఇప్పుడు ఏమైతుంది, ఏబిసిడి వర్గీకరణ తర్వాత మాలలు అన్న వాళ్ళు ఒక కొద్ది సెక్షన్కి ఉదాహరణకు 15 కాకుండా వాళ్ళ జనాభా ప్రకారం 5-6% పరిమితి కావచ్చు. ఉదాహరణకు అంటాను, ఎంతైతే నవలలో లెక్కల ప్రకారం ఎంత వస్తుందో దాని ప్రకారం ఉంటుంది. దాంతో ఏంటంటే కొంత మాల వర్గంలో కొద్దిగా మాకు అన్యాయం జరిగింది, మాకు నష్టం జరుగుతుందనే భావన ఉండొచ్చు, ఉద్రిక్తత ఉంటాయి. ఎందుకంటే ఏ రిజర్వేషన్ అయినా
విడిపోవడం వల్ల అంటే ఏబిసిడి కూడా విడిపోవడమే, ఆంధ్ర తెలంగాణ ఓకే. విడిపోవడం. ఓకే. విడిపోయేటప్పుడు జరిగే భావోద్వేగాలు తర్వాత రకరకాల అభిప్రాయాలు వస్తాయి. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది, మిగతా రాజకీయ పార్టీల యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుంది, మేధావుల యొక్క బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి వైమస్యాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం